మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ మనస్సులో మూలాలు కాబట్టే కర్ణుడి యొక్క మనస్తత్వం చూడండి. వెడుతూ అంటున్నట్ట, తాత మహేంద్రుణ్ణి గెలిచిన వాణ్ణి, మహేశ్వరుణ్ణి మెప్పించిన వాణ్ణి ఎదిరించడానికి వెడుతున్నాను. వాణ్ణి అంటే ఆయనకి అనుకోకండి. మహేంద్రుణ్ణి గెలిచినవాడు అర్జునుడు, ఖాండవ దహనుడు. మహేశ్వరుని మెప్పించిన వాడు అర్జునుడు, కిరాతార్జునీయులు. అటువంటి వాడి మీదకి యుద్ధానికి గడుతున్నాను, ఆశీర్వదించు అన్నాడు మనవడా అని. యతో ధర్మస్తతో జయ భీష్ముడు అన్నమాట గాంధారిలాగే. నువ్వు జయిస్తావు అనలేదు, విజయోస్తు అనలేదు. నీ ధనుస్సు పేరు విజయం అయితే అగునుగాక. ఏదే యతో ధర్మస్తతో జయ అంటే కర్ణుడు కూడా బాధపడలేదు. నిజమే తాత, నా మనస్సులో ఉన్నదే నువ్వు అన్నావు, నమస్కారం, నన్ను ఆదరించావు అంతే చాలు. ఎందుకు ఆదరించరండి? మహానుభావులు వాళ్ళు, మంచి ముత్యాలు లాంటి వాళ్ళు భీష్ముడు కర్ణుడు అంటే. ఆ దుర్యోధనుడనే దోషిట్లో పడ్డం వల్ల కర్ణుడనే ముత్యం అలా నల్లరంగులో ప్రకాశించింది. కానీ అది భీష్ముడనే దోషిట్లో పడి ఉంటే, కృష్ణుడనే దోషిట్లో పడి ఉంటే కెంపుల్లా పగడాల్లా మెరిసిపోయేది కదండి. జాతిలో కొన్ని జీవితాలు అంతే కదండి. నీరము తప్తలోకమున నిలిచి అనామకమైన సించు, ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చును, ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చు వారికి. భర్తృగారి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి రాసిన పద్యం యువతరానికి ఆదర్శం. ఒక ఉద్యోగంలో చేరే ముందు, ఒక స్త్రీని కానీ పురుషుడిని కానీ వివాహం చేసుకునే ముందు సుదీర్ఘంగా సావకాశంగా ఆలోచించండి. పెద్దవాళ్ల మాట వినండి దయచేసి. నలుగురికి అవకాశం ఏంటి ఆ ఎంపికకి. మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ మేనమావలకి, మీ బంధువులకి, పెద్దవాళ్ళకి చెప్పండి కనీసం. అంతేగాని నేను బస్ స్టాండ్లో పెళ్లి చేసుకున్నా అంటే రైల్వే స్టేషన్లో విడాకులు ఖాయం. ఎందుకని జీవితంలో ప్రవేశించే స్త్రీ లేదా పురుషుడు జీవిత భాగస్వామి చాలా ముఖ్యమైన ఘట్టం. అది జీవితాంతం వాళ్ళతో ఉండాలి, అదేమి కంపెనీ అగ్రిమెంట్ కాదు. అలాగే ఉద్యోగంలో చేరుతున్నాం, మనని వారు నమ్మారు, వారిని మనం నమ్ముతాం, 30 ఏళ్ళు జీవితం కొనసాగాలని అనుకోవాలి. ఇది కాకపోతే ఇంకోటిని ఆలోచించదు. దానివల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింటోంది, ఆర్థిక స్థితి దెబ్బతింటోంది. యజమానికి ఉద్యోగం మీద విశ్వాసం లేదు, ఉద్యోగికి యజమాని మీద విశ్వాసం లేదు. దానికి విరుగుడు భర్తృహరి పద్యం. నీరము తప్తలోకమును నిలిచి అనామకమైన సించు. ఒక మంచినీటి బొట్టు పెనం మీద పడితే చూయమని ఒక్క దెబ్బలో మాడిపోయింది. అది దేని దోషం? పెనం దోషం కాదు, తెలుసుండి మీద పడిన బొట్టు దోషం. కర్ణుడు లాంటి వాడు దుర్యోధనుడు దోషిట్లో పడ్డాడు, పెనంలా ఆవిరైపోయాడు. లేకపోతే ఎలా ఉండాలి కర్ణుడు? ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు. అదే నీటి బొట్టు తామరాకు మీద పడితే కొద్దిసేపైనా కనీసం అటు ఇటు అందంగా గాలికి కదులుతూ చూస్తుంటే ఎంతో, వేదాంతంలో గొప్ప ఉదాహరణగా పద్మపత్రమివాంభస, తామరాకు మీద నీటి బొట్ల అని గొప్ప స్థానం పొందింది వేదాంత గ్రంథాల్లో. కొద్దిసేపైనా అంటే పెనం కంటే నయం, కానీ పూర్తిగా నయం కాదు, పడిపోతుంది. ఆ నీరమే శుక్తిలో బడి మణిత్వముగంచు సమంచిత ప్రభం. అదే నీటి మీద, నదుల మీద, సముద్రాల మీద తేలియాడే ముత్యపు చెప్పల్లో పడితే అది మూసుకుంటుంది, ముత్యం అవుతుంది. అదే స్వాతి నక్షత్రం ఉన్న రోజున పడగలిగితే స్వాతి ముత్యం అవుతుంది, లక్షల ఖరీదు చేస్తుంది. మన జీవితాన్ని స్వాతి ముత్యంలా తీర్చిదిద్దుకోవాలంటే ఉద్యోగం, చదువు, కళాశాల, ఈ జీవిత భాగస్వామి, ఈ ఎంపికలు సావకాశంగా పద్ధతిగా జరగాలి. దాంట్లో పెద్దవాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వారి మాటకి విలువ ఇవ్వాలి. అప్పుడు జీవితాలు బాగుంటాయి. కర్ణుడు పెద్దవాళ్ళ మాటకి విలువ ఇవ్వాల. ఎంతోమంది చెప్పారు, కర్ణ దుర్యోధన ఎవరు? ధృతరాష్ట్రుడు చెప్పాడు, నీ వల్ల నా కుటుంబానికి శనిపెట్టిందిరా. నిజానికి వాడి వల్ల పట్టలేదండి, దుర్యోధనుడి వల్లే కర్ణుడి జీవితం పాడైంది. కానీ ధృతరాష్ట్రుడు మనలాంటి తండ్రే, మా అబ్బాయి బంగారమే, వాడు వచ్చి చెడగొట్టాడనే రకం ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఎంత గొప్ప తండ్రో మనకు బాగా తెలుసు. ఆయన మనకు ఆదర్శం కాదు. అందుకే భీష్మాదులు దుర్యోధనుణ్ణే అన్నారు, కర్ణుణ్ణే అన్నారు. కానీ ధృతరాష్ట్రుడు ఎంతసేపు కర్ణుణ్ణే అన్నాడు. అందులో కూడా వాళ్ళ అబ్బాయిని ఆయన సమర్థించుకోవడం. దుర్యోధనుడి వల్లే కర్ణుడికి శనిపెట్టింది. అయితే ఎంత మంచి మాట, ఎంత బంగారం లాంటి మనిషి. ఇప్పుడు వెళ్ళిపోతూ ఆశీర్వదించమంటే భీష్ముడు జయిస్తావు అనకుండా ప్రత్యేకించింది. ఆశీర్వచనం వృధా కాకూడదు. అలాగనే కర్ణుడిని నిరుత్సాహపరచకుండా తగ పర్జన్యుని సొంపునన్ వరగు భూతవ్రాతముల్ వార్ధిసొచ్చి గరిష్ఠ స్థితి నుండు నేరులును సంక్షీణంబులై ఉర్వి నిల్చి గుణాధిక్యము పొందు బీజముల బోలెన్ కౌరవుల్ విశ్రుతంబగు నీ ప్రోపును ప్రాపు కాపుగని సౌఖ్యం బంధుడొప్పుంగడున్. కర్ర విరగకుండా పాము చావకుండా అని పెద్దవాళ్ళు, భవిష్యత్ తెలిసిన వాళ్ళు ఇలాగే ఆశీర్వదిస్తారు. ఎందుకంటే కర్ణుడు తాను గెలవడం కష్టమని తనే చెబుతూ ఆశీర్వదించమంటూ ఉంటే గెలుస్తావయ్యా అని ఈ నెల ఆయన వాక్కు వృధా చేసుకుంటాడండి. గెలవరని తెలుసు, ఆయన ఒప్పుకుంటున్నాడు ఆ విషయాన్ని.
వెడుతున్నవాడు అంటే యుద్ధానికి వెళ్ళేవాడికి ఆ నమ్మకం లేదు పూర్తిగా, ఏదో అంటున్నాడు పద్యాల్లో అంతే, మళ్ళీ ఇలా అంటున్నాడు. అందుకని కర్ణా, నీ రక్షణలో కౌరవ సైన్యం సుఖంగా ఉంటుంది. ఎలాగా? తగ పర్జన్యుని సొంపునన్బరగు భూతవ్రాతములు. పర్జన్యుడు అంటే మేఘం, వర్షం. వాన కురిస్తే జీవులన్నీ ఆనందించినట్టుగా. వార్ధి సొచ్చి గరిష్ఠ స్థితి నుండు నీరులను. సముద్రంలో ప్రవేశించి లోపల కలిసిపోయి హాయిగా ఏ చింత లేకుండా ఇక ఏ అపాయము లేకుండా ఉన్న నదుల్లాగా. ఆ ఉపమానాలు చూడండి విచిత్రంగా, వీటిని దృష్టిలో పెట్టుకోండి, భీష్ముని ఆంతర్యం అర్థమవుతుంది. వార్ధి సొచ్చి గరిష్ఠ స్థితి నుండు నేరులును. సముద్రంలో ప్రవేశించి తమ ప్రత్యేకతను కోల్పోయినప్పటికీ నిశ్చింతగా ఇక హాయిగా ఏ ప్రమాదము లేనంత నిర్భర స్థితిలో ఉండే ఏరుల్లాగా, నదుల్లాగా. సంక్షీణంబులై ఉర్వి నిల్చి గుణాధిక్యము పొందు బీజములు. దెబ్బతింటాయేమో అని ఆలోచిస్తున్న సంక్షీణంబులై ఉన్నా వాటిని రైతు తెచ్చి ఉర్వి నిలిచి భూమిలో పాతడం వల్ల, భూమిలో నాటడం వల్ల, భూమిలో విత్తడం వల్ల గుణాధిక్యము పొందు బీజములు రెట్టింపై కంకులుగా పంటలుగా విస్తలినటువంటి విత్తనముల్లాగా. కౌరవులు విశ్రుతంబగు, విశ్రుతమైనటువంటి విఖ్యాతమైనటువంటి మంచిదండల్లా, అది లౌక్యం. విశ్రుతమైనటువంటి నీ ప్రోపును ప్రాపు కాపుగని. నీ ప్రోపు పోషణ, నీ ప్రాపు ఆశ్రయం, నీ కాపు రక్షణ. నీ ప్రోపును ప్రాపు కాపుగని తిక్కనగారు అచ్చ తెలుగు పద ప్రీతి. ప్రోపు ప్రాపు కాపు. మా తెలుగు భాష ఏం తక్కువ కాదు, మీ సంస్కృతం మాకు అక్కల్లా, మేము బ్రహ్మాండంగా వ్యక్తం చేయగలం. తెలుగు మగాడండి తిక్కనంటే, తెలుగు మగాడు. తెలుగు మగ అని బిరుదు ఇవ్వాలి ఆయనకి నెల్లూరులో. అందుకని ప్రోపును ప్రాపు కాపుగని సౌఖ్యం పొందుడొప్పున్ కడున్. సౌఖ్యం పొందుతారని కూడా చెప్పట్ల, సౌఖ్యం పొందితే బాగానే ఉంటుంది కదా, వెళ్ళిరా అంతే. భవిష్యత్తు మనకి స్పష్టంగా తెలిసినప్పుడు అందుకు కారణమైన వ్యక్తులు ఎవరో మంచివాళ్ళో చెడ్డవాళ్ళో మన దగ్గరికి వచ్చి ఆశీర్వదించమని కోరుతున్నప్పుడు ఆశీర్వదించే విధానం ఇది. మన ఆశీర్వచనం వృధా కావద్దు. ఆయన అన్నారండి అయినా, ఎందుకంటే కొంతమంది బలవంత పెట్టి మాట తీసుకునే ప్రయత్నం చేస్తారు. అది ఆ మాట అన్యాయం అవుతుంది. అది అన్యాయం అయితే మనం ఎలా ఆశీర్వదిస్తాం? అందుకే సాధారణంగా ఆశీర్వచనాల్లో మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అనకూడదు. వాడి మనస్సులో ఎవడో మర్డర్ చేయదలుచుకుంటే మనం ఆశీర్వదిస్తే ఎలాగండి? అయ్యేం అనొద్దు. శివార్పణం, పరమేశ్వరుడు చూసుకుంటాడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మనకెందుకు వచ్చిన గొడవ? పైకి రాశాం అంతే, అధిష్టానం వారికి రాశాం ఆశీర్వచనం ద్వారా, వారికి ఏమి ఇవ్వాలో ఇది తెలివైన ఆశీర్వచనం. అంతేగాని వాడు అన్నారు కదా ఇంక నువ్వు అనుకున్నట్టు తప్పకుండా జరుగుతుందా? వాడు ఏమనుకుంటున్నాడో నీకేం తెలుసు? ఈ బోళాతనం ముఖ్యంగా బ్రాహ్మణులకు ఉంటుంది, పనికిరాదు. ఆశీర్వచనం వారినే కోరతారు ఎక్కువ, పనికిరాదు. శివార్పణం అంటే కాస్త మనకు కూడా అహంకారం తగ్గుతుంది. అలాగే ప్రవర్తిద్దాం చక్కగా. అంచేత భాషను మాత్రం శివార్పణం అనొద్దు, మనమే ప్రోపు ప్రాపు కాపు అని మనం రక్షించుకోవాలి హాయిగాను. శరం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.